గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. 2 దశల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. వచ్చే నెల 6, 11న పోలింగ్, 14న ఓట్ల లెక్కింపు ఉంటుందని వెల్లడించింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచి 17 నూతన సంస్కరణలు అమలు చేయనున్నట్లు తెలిపిన ఈసీ ఈవీఎంలపై తొలిసారి అభ్యర్థుల కలర్ ఫోటోలు వినియోగిస్తున్నట్లు వివరించింది. బీహార్లో మొత్తం 243 శాసనసభ స్థానాలు ఉన్నాయి. బీహార్ అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీలో మీడియా సమావేశం నిర్వహించింది. పోలింగ్ తేదీలు, ఇతర వివరాలను ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వెల్లడించారు. 2 విడతల్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. వచ్చే నెల 6, 11న పోలింగ్, 14న ఓట్ల లెక్కింపు ఉండనుంది. ఇందుకు సంబంధించి ఈ నెల 10న తొలి విడత నోటిఫికేషన్, 13న రెండో విడత నోటిఫికేషన్ వెలువడనుంది. తొలి విడతలో 121, రెండో విడతలో 122 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది. తొలి విడత పోలింగుకు నామినేషన్ దాఖలు చేసేందుకు ఈ నెల 17న చివరి తేదీ కాగా 18న నామపత్రాల పరిశీలన ఉంటుంది. నామినేషన్ విత్డ్రా చేసుకునేందుకు ఈ నెల 20 వరకు గడువు ఉంది. రెండో విడత పోలింగుకు నామినేషన్ దాఖలు చేసేందుకు ఈ నెల 20 చివరి తేదీ కాగా నామినేషన్ పత్రాల పరిశీలన 21న జరగనుంది. నామినేషన్ విత్డ్రా చేసుకునేందుకు ఈ నెల 23 వరకు గడువు ఉంది. బీహార్లో మొత్తం 7.43 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని ఈసీ వెల్లడించింది. వారిలో 3.92 కోట్ల మంది పురుషులు కాగా మహిళా ఓటర్లు 3.50 కోట్ల మంది ఉన్నారని తెలిపింది. మొత్తం 90,712 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపిన ఈసీ ప్రతి పోలింగ్ స్టేషన్లో వెబ్కాస్టింగ్ ఉంటుందని వివరించింది. దివ్యాంగులు, 85 ఏళ్లు దాటిన వృద్ధులు ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నామని తెలిపింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల నుంచే 17 నూతన సంస్కరణలు అమలు చేస్తున్నామని సీఈసీ జ్ఞానేష్ కుమార్ వెల్లడించారు. ఈవీఎంలపై అభ్యర్థుల కలర్ ఫోటోలను అమర్చే ప్రక్రియను బీహార్ ఎన్నికలతో ప్రారంభించి రానున్న ఎన్నికల్లో దేశవ్యాప్తంగా అమలు చేస్తామని తెలిపారు. గరిష్టంగా 1200 మంది ఓటర్లకు ఒక పోలింగ్ స్టేషన్ కేటాయించినట్లు వివరించారు. लगभग काफी मतदाताओं के पास मोबाइल होते हैं और उनको इस बात की समस्या रहती थी कि हम मोबाइल लेके अगर घर पर छोड़ के जाते हैं तो दिक्कत होती है और लेके जाते हैं तो हम कहाँ उसको रखें, क्योंकि मोबाइल फ़ोन पोलिंग स्टेशन के अंदर अलाउड नहीं है। इसलिए एक नई व्यवस्था बनाई गई जिससे कि पोलिंग स्टेशन के कमरे के ठीक बाहर कोई भी मतदाता अपना मोबाइल फ़ोन जमा करा सकता है, अंदर जाके अपना वोट डाल सकता है और बाहर आने के बाद अपना मोबाइल लेके घर जा सकता है. బీహార్ ఎన్నికలతో పాటు 7 రాష్ట్రాల్లో ఉప ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఈసీ తెలిపింది. 7 రాష్ట్రాల్లోని 8 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 11న ఉప ఎన్నికలు నిర్వహిస్తామని పేర్కొంది. ఓట్ల లెక్కింపు 14న జరగనుందని వెల్లడించింది. బీహార్లో మొత్తం 243 శాసనసభ స్థానాలు ఉన్నాయి. ప్రస్తుత అసెంబ్లీ గడువు వచ్చే నెల 22తో ముగియనుంది. ఎన్డీఏ ఇండియా కూటముల మధ్య ప్రధానంగా పోటీ ఉండనుంది.